అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షలు తీసుకొస్తాను. నువ్వు కూడా ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదంటే సుహిత కోసం ఎంతకైనా తెగిస్తాను. మీకు అవసరం రానియనగా ఈ నారాయణ అయితే మందు మీద లేకపోతే మాట మీద నిలబడతాడు. మీ డబ్బు తీసుకున్నాక ఈ జన్మలో మీకు కనిపించను వినిపించను, అందరికీ దూరంగా వెళ్ళిపోతా. చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న నోట్లయితే లెక్కెట్టడానికి టైం పడుతుంది. అదే పెద్ద నోట్లు అనుకోండి కౌంటింగ్కి క్యారీయింగ్కి చాలా బాగుంటుంది. మీరు ఎంత తొందరగా వస్తే మ్యాటర్ అంత తొందరగా సెటిల్ అయిపోద్ది. చివరిగా ఓ చిన్న మాట అండి, పెళ్లికి వచ్చినట్టు సపరివార సమేతంగా రాకండి. సింగిల్గా వచ్చి 5 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇదేంటి ఇలా ఉంది? తేజ నన్ను ఇలాంటి చోటికి రమ్మన్నాడేంటి? ఏ రెస్టారెంట్లోనూ కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. తేజ, తేజ,
తేజ మిత్రా, వెల్కమ్ వెల్కమ్. చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చావు. నాకు తెలుసు మిత్ర, నీకు నా మీద ఉన్న ప్రేమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. వెళ్ళి కూర్చో. జస్ట్ 2 minutesలో నీ ముందుంటాను. చాలా దూరం నుంచి వచ్చి అలసిపోయినట్టున్నావు. కూల్ డ్రింక్ తాగు, నేను వచ్చి జాయిన్ అవుతాను. తాడిందన్నేవాడు ఉంటే ఆడు తలదన్నేవాడు ఉంటాడని సామెత. ప్రపంచంలో అందరికంటే మనమే తెలివి కల్లోళ్ళు అనుకోవడం మూర్ఖత్వం తల్లే. ఈ నారాయణ మేదడుతో కాదు మోకాలతో ఆలోచిస్తాడని కదూ నీ ఏదవ ఫీలింగు. మరిప్పుడు ఏమైంది? రాజుగారి బంగ్లా నుంచి ఊరి చివరి బంగ్లాకి వచ్చావు. దర్జా తగ్గిపోలే. నిన్ను 5 లక్షలకు అమ్మేసుకుంటున్నాను. మీ అక్క పేరుతో మరో 5 లక్షలు నొక్కేస్తున్నాను. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే ఇదే. సిటీలో ఒకటి సైట్ను మరొకడు అమ్మేసుకుంటున్నట్టు ఎవరో పిల్లల్ని నేను అమ్మేసుకుని ఆ అమౌంట్ నా అకౌంట్లో వేసుకుంటున్నా. ఎప్పటికైనా అర్థమైందా? దట్ ఈజ్ నారాయణ. అవును, ఈ అతిలోక సుందరం నా జగదేక వీరుడికి అప్పచెప్పేస్తే ఓ పని అయిపోద్ది కదా. మరి ఇంకెందుకు లేటు? హలో, ఏటో పెళ్లి కొడక, నేను నారాయణ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, నీ టెన్షన్ నాకు అర్థమైంది. పెట్టొచ్చి ఇక్కడ వాలిపోయింది. మనం అనుకున్నట్టుగా నువ్వు 5 లక్షలు తీసుకొస్తే నీ ఒళ్ళో వాలిపోద్ది. గెటప్పు సెటప్పు అంతా రెడీ. కాకపోతే పైసా తేడా వచ్చినా మొత్తం సీను మారిపోద్ది. మరది కథ. ఇంకెందుకు లేటు? క్యాష్ పట్టుకుని ఎగురుకుంటా వచ్చేయి. నీకోసం వెయిటింగ్ ఇక్కడ. రాబోయ్ శోభన పెళ్లి కొడక. నారాయణ, మిత్ర డార్లింగ్ వచ్చిందా?
నువ్వేంటి మార్నింగ్ వాక్ వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ వచ్చా? క్యాష్ ఏది? ఉంది. పిల్లని చూడకుండా పైసలు ఇవ్వడానికి నేనేమన్నా ఫూల్ అనుకున్నావా? అంత అనుమానంగా ఉంటే అక్కడ ఉంది చూసుకో. వావ్, అన్నీ టైంకి సెట్ చేసావు. థ్యాంక్ యూ నారాయణ. మరి అదే జోగంటే. నీ మీద ప్యాం ఎక్కువైపోయి వచ్చి ఇక్కడ కూకోలేదు. నేను తీసుకొచ్చాను. 5 లక్షలు ఇస్తే గానీ లోపలికి ఎంట్రీ లేదు. ఏంటి చెయ్యి అడ్డం పెట్టావు? చెయ్యి లేచిపోద్ది. క్యాష్ ఇవ్వకుండా లోపలికి వెళ్తే నీ శాల్ తీయలేసిపోతాయి. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? లోపలికి వెళ్తాను, ఏం చేస్తావో చేసుకో. ఇదేంటి మిత్రకార్ ఇక్కడుంది? ఎవరు కావాలి బాబు? చెబితే గానీ లోపలికి రాని బాబా. అది కాదు బాబు, అయ్యగారు లేరు, తర్వాత రండి. ఏంటి పోలీసు వాళ్ళకే ఆర్డర్లు వేస్తున్నావు? లాగి కొట్టానంటే లాకప్లో పడతావు. ముందు తప్పుగా. కొంపలో ఇంకెవరూ లేరా? అమ్మగారు ఉన్నారండి. అమ్మగారంటే ఎవరికి అమ్మగారు? అమ్మగారికి ఊరు పేరు ఏమీ లేదా? అసలు నీ పేరేంటి? పెంచలమ్మ. లోపల ఎవరున్నారో అందరూ బయటికి రండి. ఇన్స్పెక్టర్, మీరెందుకు వచ్చారు? పోలీసులు పెళ్లి పిలుపులకు రారు, నేరస్తుల్ని అరెస్ట్ చేయడానికి వస్తారు. చదువుకున్న దానిలా ఉన్నావు, ఆ మాత్రం తెలియదా నీకు? ఇక్కడ నేరస్తులు ఎవరూ లేరు, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏమిటి మర్యాద? గవర్నమెంట్ మాకు కాకి బట్టలిచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది మర్డర్లు చేసే వాళ్ళకి మర్యాదలు చేయటానికి కాదని తెలుసా? వాట్ యు మీన్? మర్డర్లు చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఊరి చివర బంగళాలో హత్య జరిగింది.
నారాయణ అనే వ్యక్తిని కత్తితో దారుణంగా చంపేశారు. నారాయణ్ని చంపేశారా? నారిగాడిని చంపేశారా? కావాలని కక్షగట్టి మరీ చంపారు. ఆ హత్యకి మాకు సంబంధం ఏంటి? ఈ ఇంట్లో వాళ్లే హత్య చేశారు. నో, ఆ అవకాశమే లేదు. 100% అవకాశం ఉంది. కత్తి మీద వేలిముద్రలున్నాయి. హత్యాస్థలంలో లాకెట్ దొరికింది. హంతకులు పనిగట్టుకుని అక్కడికి వెళ్ళినట్టుగా సాక్ష్యాధారాలున్నాయి. నో డౌట్ ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్. హత్య చేసిన వాళ్ళెవరో మాకు తెలుసు. మర్యాదగా చేసిన నేరాన్ని ఒప్పుకుని సరెండర్ అయితే మంచిది. లేదంటే లాఠీకి పని చెప్పాల్సి ఉంటుంది. అరెస్ట్ వారెంట్ ఉందా? అన్ని జాగ్రత్తలు తీసుకునే వచ్చాం. మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్.